ప్రైజ్ తలాడు అందరికీ. ఈరోజు నేను ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చాలా సందర్భాల్లో మనం ఎక్కువ సమయం ప్రార్థించలేకపోతూ ఉంటాం. 1 నిమిషం 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేనని చెప్పేసి మనం ప్రేయర్ని ముగిస్తూ ఉంటాం. కానీ ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థించగలము అంటే, మరి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. నేను ఎలాగ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ప్రార్థించగలుగుతున్నానంటే, మొదటిగా దేవుని సన్నిధిలో మోకరించిన వెంటనే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ని మనం సమీపించాలి. అలాగే ఆయన్ని స్తుతించాలి. ఆయన ఏమై ఉన్నాడో అని చెప్పి దేవుణ్ణి రెండో పాయింట్గా మనం ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ దేవుణ్ణి స్తుతించవచ్చు. మూడో పాయింట్ వచ్చేసి మన పాపములన్నీ క్షమించబడలాగున ప్రభువా మా దోషములను మా బిడ్డల దోషములను క్షమించు అని క్షమాపణ ప్రార్థన మనము చేయొచ్చు. నాలుగో పాయింట్గా దేశం కోసం, మనుషుల కోసం, అధికారుల కోసం, ఇంకా మనకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నిటి కోసం మనం ప్రార్థించి చివరిగా మన యొక్క కుటుంబం కోసం, మన కుటుంబంలో ఉన్న అందరి కోసం మనము ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన మనం చేసుకున్నట్లయితే మన దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపగలము. అలాగే దేవుడు ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆ ప్యాటర్న్ కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరబడులాగున మనము ప్రార్థన చేయొచ్చు. కాబట్టి మన జీవితాల్లో ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలి అనే ఆశ మీలో ఉన్నట్లయితే ఈ విధంగా అన్ని పాయింట్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ని ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో మనం గడపడానికి, దేవునితో ఎక్కువ అనుసంధానం కలిగి ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించినట్లయితే దేవుని కృపను, దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క తోడుని, దేవుని యొక్క కాపుదల కంచె ఎల్లప్పుడూ మన జీవితాల్లో ఉంటుంది. మనం కూడా దేవుని నుండి వైదొలిగి లోకంలోనికి పోకుండా స్థిరంగా దేవునిలో నిలిచేటువంటి గొప్ప కృపను దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుడి చిన్న మాట దీవించును గాక. మీకు ఈ మాటలు కనుక మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ద లార్డ్.